ఈ జనరేషన్ భార్యాభర్తలు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికీ చెప్తున్నానండి, ఆలోచించండి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల బంధం అంటేనే అదొక గొప్ప రిలేషన్షిప్. అది గొప్ప రిలేషన్షిప్. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకరి మీద ఒకరు డామినేషన్ చేసుకోవడం కాదు దాంపత్యం అంటే. 10 కాలాలు చల్లగా ఉండాలి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి మీద ఒకరు డామినేషన్ చేసుకోవడం కాదు. ఈ జనరేషన్లో ఎంతమంది భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు? ప్రతి ఒక్కరూ నా మాట నెగ్గాలి, నేను చెప్పిందే చేయాలి, నా మాట నెగ్గాలి, నేను చెప్పిందే చేయాలి. మేల్ ఆర్ ఫీమేల్ చాలామందిలో ఆఖరికి ఏమవుతుంది? చిలికి గాలివాన్ అయ్యి డివోర్స్. ఇష్యూ చాలా చిన్నదే, కానీ చిలికి గాలివాన్ అయ్యి డివోర్స్. ఇదే అండి భార్యాభర్తల బంధం అంటే. ఆలోచించండి. ప్రతి ఒక్కరు, అందరూ బీటెక్లు, ఎంటెక్లు, వెల్ ఎడ్యుకేటెడ్. ఎక్కడ పోయింది మీ ఎడ్యుకేషన్? సంస్కారం ఎక్కడికి పోయింది? ఒక రిలేషన్షిప్లో లైఫ్ పార్ట్నర్నే నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఇంకా సొసైటీలో బయట నువ్వు వర్కింగ్ ప్రెమిసెస్లో నీ చుట్టుపక్కల వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటావు? నువ్వు లైఫ్ పార్ట్నర్ దగ్గరే సర్దుకుపోకపోతే సొసైటీలో ఎలా అడ్జస్ట్ అవుతావు? మేల్ ఆర్ ఫీమేల్ ఆలోచించండి. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకోండి. ప్రేమ ఆప్యాయతను రోజు రోజుకి పెంపొందించుకోండి. ఆహ్లాదకరంగా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయండి. బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ జనరేషన్లో అది లోపించింది. ప్రతి ఒక్కరు ఆలోచించండి.